నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అధిక బరువు. అంటే దీన్ని ఒబేసిటీ అంటాము, స్థౌల్యము అంటాము. ఆహ్, చెప్పుకోవడానికి ఇలా ఉంటుంది. బట్ అసలు పేరులోనే మీరు చూస్తే అధిక బరువు అంటే శరీరానికి కావాల్సినంత దానికన్నా ఎక్కువ ఉండడాన్నే మనము డిసీజ్‌గా పరిగణిస్తాం. మన తెలుగులో ఒకటి అంటాం చూడండి, అతివృష్టి, అనావృష్టి. అంటే అసలు లేకపోయినా ఎక్కువున్నా ప్రాబ్లమే. సో, ఇక్కడేంటంటే మనము బాడీలో ఈ అధికమైన ఫ్యాట్ చేరుకోవటం వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మనం చేసే ప్రతి పని మీద, ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఏంటి అధిక బరువు? దాన్ని గుర్తించడం ఏంటి? దానికి చికిత్స ఏంటి? మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అనుకుంటే, మన శరీరం చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన హైట్‌కి తగ్గట్టు మన వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు, మన జీవక్రియ మెటబాలిజం కరెక్ట్‌గా వెళ్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటే అది మన డైజెషన్‌గా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానియండి, అంటే ఆ మాట ఎందుకు చెప్పానంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అలానే కొంతమంది చూడండి చాలా తక్కువ పని చేస్తారు, ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఎక్కువ వర్క్ చేస్తాము, తక్కువ ఫుడ్ తీసుకుంటాము. అంటే ఈ 2 బ్యాలెన్స్ కాక బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. దానివల్ల అనుకోకుండానే మన బాడీలో ఈ వెసల్స్‌లో ఫ్యాట్ అనేది పేరుకుంటూ పోతుంది. అలానే మనం తీసుకునే ఫుడ్, జంక్ ఫుడ్ కానియండి, బేక్డ్ ఐటెమ్స్ కానియండి, ఎక్కువ హార్డ్ ఫుడ్ ఏదైతే ఎక్కువ టైం డైజెస్ట్ చేసుకునే ఫుడ్, నాన్ వెజ్ ఐటెమ్స్ అదే పనిగా ఎక్కువ తీసుకోవడము, ఆల్కహాల్ వీటన్నిటి వల్ల కూడా బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇవి కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. మనిషి అన్న తర్వాత మనము ఎంతో కొంత వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్స్ అనేది చేయాలి. చేస్తేనే మన మెటబాలిజం కరెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే అదే పనిగా ఫుడ్ తీసుకోవడమే ఉంటుంది కానీ దాన్ని బర్న్ చేసేది మనం చేయనప్పుడు డెఫినెట్‌గా బాడీ అనేది ఈ ఫ్యాట్ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇవి కాకుండా ఇంకొక మేజర్‌గా చూసేది ఏంటి అంటే, వీళ్ళు ఫుడ్ తిన్నా తినకపోయినా వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు. అంటే అది మనకి అందరికి తెలిసింది. ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు థైరాయిడ్ కానియండి, ఈస్ట్రోజన్, ఆడవాళ్ళలో పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్‌తో సంబంధం లేకుండా బాడీలో మన బాడీ బ్లోన్ అప్ అవుతూ ఉంటుంది. అంటే వీటికి కారణం హార్మోన్స్ అనేది. అలానే ఇంకొక మేజర్‌గా ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఒబేసిటీ నేను బరువున్నా అని అనుకోగానే ఫుడ్ తినడం ఆపేస్తారు. ఎస్పెషల్లీ రైస్ కానీ రోజు తీసుకునే ఫుడ్‌ని ఆపేస్తారు. దీనివల్ల జరగాల్సిన మంచి కన్నా చాలా ఎక్కువ డ్యామేజింగే జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఫుడ్ తీసుకోవడం వల్లనే వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. హార్మోనల్ వల్ల కానీ కొన్ని సందర్భాల్లో మన బ్లడ్‌లో హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల వాటర్ పర్సెంటేజ్ పెరిగి మనిషి లావయిపోతుంటారు. దీన్ని వీళ్ళు అది కొవ్వు ఎక్కువ పెరిగిపోవడం వల్ల జరిగింది అనుకోని ఫుడ్ తీసుకోవడం ఆపేస్తే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇంకా తగ్గిపోయి అండర్ నరిష్మెంట్‌కెళ్ళి రేపు చాలా సీరియస్ కండిషన్స్‌లోకి వెళ్తుంటారు. సో, అందుకని మీరు ఒబేసిటీ అని మీకు అనుకున్నప్పుడు ఒక డాక్టర్‌ని, వైద్యుడిని సంప్రదించినప్పుడు మీది కఫతత్వమా, వాతమా, పైత్యమా చెక్ చేసి మీ శరీరానికి ఎంత ఉండాల్సిన దానికన్నా ఎంత బరువు ఉన్నారు, అసలు కారణం ఏంటో మేము చెప్పగలుగుతాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ హార్మోనల్ కారణం అయితే హార్మోన్‌కి మనం ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. దానికి తగ్గ ఆహారము, అలానే వ్యాయామము, ఎక్సర్సైజ్ చేస్తుంటే మెయింటైన్ చేసుకోగలుగుతాం. అలానే హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మన ఫుడ్‌లో దొరికే ఐరన్ కంటెంట్స్, ఆయుర్వేదిక్ ఔషధాలు, అన్నాబిద సింధూరం అని కానియండి, చాలా ఇలాంటివి అడ్వైస్ చేస్తుంటే వాటర్ రిటెన్షన్ తగ్గుతూనే బాడీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. ఇవన్నీ కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఔషధాలు తీసుకోవడము, ఏదన్నా వేరే ఇతరత్ర జబ్బులున్నప్పుడు కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అసలు జనరల్‌గా ఫుడ్ అనేది మన ఫుడ్ తీసుకున్నది సరిగ్గా డైజెస్ట్ అయ్యి మనం మోషన్ ద్వారా ఎవాక్యుయేట్ అయిపోయి స్వెట్టింగ్ ద్వారా వెళ్ళిపోయినప్పుడు మన బాడీ కరెక్ట్‌గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఏ ఆర్గాన్‌లో అక్యుములేట్ అయితే అక్కడ ఆ ఆర్గాన్ అనే పనితనం తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసింది ఫ్యాటీ లివర్ అంటాం. అంటే లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల పూతలాగా పేరుకోవటము, దానివల్ల లివర్ ఎప్పుడైతే దాని పనితనం తగ్గిస్తుందో, స్లగ్గిష్ అయిపోతుందో, మన జీవక్రియ కూడా మందగిస్తుంది. అలానే యుట్రస్‌లో పెరిగిపోతే దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటాము. అలానే మీరు చూసుకుంటే బ్లడ్ వెసల్స్‌లో ఉంటే దాన్ని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి హార్ట్‌లో వచ్చినప్పుడు హార్ట్ బ్లాక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ కొవ్వు అనేది, ఈ ఫ్యాట్ అనేది ఎక్కడ పేరుకొని అడ్డుపడుతుందో అక్కడ ఆ ఆర్గాన్‌కి డ్యామేజే జరుగుతుంది. మరి ఇంత తెలిసినప్పుడు దాన్ని తగ్గించుకోవడంలో చేసే మొదటి పొరపాటు ఏంటి అంటే,
ఫుడ్ ఆపేయటము, లేదు అంటే మార్కెట్‌లో దొరికే మెడిసిన్స్ తీసుకుంటే 10 కిలోలు ఈ డైట్ చేస్తే 10 కిలోలు తగ్గుతారంటారు. ఇక్కడ నేను ఒక సింపుల్ వీళ్ళకి వార్నింగ్ లాంటిది ఇవ్వాల్సింది అండ్ అవేర్‌నెస్ కూడా ఏంటంటే, మీరు 10 కిలోలు చాలా షార్ట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు. హెల్తీగా తగ్గుతున్నారా లేదా అనేది. సరే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంటే మీరు ఒక మెడిసినో లేకపోతే ఏదో డైట్ వల్ల సడెన్‌గా 10 రోజుల్లో 10, 15 కిలోలు తగ్గితే, మీ ఈ 10 కిలోలు తగ్గాల్సింది మీ కిడ్నీ ఫిల్టర్ చేయాలి, లివర్ అబ్సార్ప్షన్ చేయాలి, కిడ్నీ ఫిల్టర్ చేయాలి. అంటే ఒక 6 నెలల్లో మీ కిడ్నీ చేయాల్సిన పనిని మీరు ఏదో మిరాకిల్ మెడిసిన్, మిరాకిల్ డైట్ అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా చేయటం వల్ల వాటి మీద ఒత్తిడి పడి లేటర్ స్టేజెస్‌లో అవి కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకనే ఒక ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు మీ బాడీ తత్వానికి ఎంత తగ్గగలుగుతారు? మంత్లీ ఒక 1-2 కిలోస్ తగ్గిన బిగ్ అచీవ్‌మెంట్. అది హెల్తీ వేలో తగ్గడానికి మేము అడ్వైస్ చేస్తాం. దానికి కూడా సింపుల్ చిట్కాలు. సరే ఎర్లీ స్టేజెస్‌లో మనము ఒబేసిటీ గుర్తించినప్పుడు అంటే ఎలా తెలుస్తుంది? మన పొట్ట భాగం మెయిన్‌గా ఇది సెంట్రలైజ్డ్ ఒబేసిటీ అంటాం. బెల్లీ ఫ్యాట్ అంటాం. ఎందుకంటే అన్ని ఆర్గాన్స్ ఇక్కడ ఉండి ఫ్యాట్ ఈజీగా అక్యుములేట్ అవుతుంది కాబట్టి, అక్కడే స్టార్ట్ అవుతుంది స్టోరేజ్. అక్కడే తగ్గడం కూడా అక్కడే లాస్ట్‌లో చూస్తాం కాబట్టి, దానికి సింపుల్ చిట్కా మనకి ఇంట్లో దొరికే మనకి ఉలవలు అంటాం. ఉలవల్ని బాగా పౌడర్ చేసి మజ్జిగలో పులిసిన మజ్జిగలో కలిపి రోజు దాన్ని లేపనంలాగా అంటే లవణ తైలం కొంచెము ఉప్పు సాల్ట్‌ని నువ్వుల నూనెలో మిక్స్ చేసుకొని అది అప్లై చేసి దాని మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉలవల పౌడరు, మజ్జిగని అప్లై చేయటం వల్ల ఫాలికల్స్‌లో ఉండే ఫ్యాట్‌ని మొబిలైజ్ చేయగలుగుతాము. అండ్ ఎప్పుడైతే స్కిన్‌లో అవి ఫ్యాట్ మొబిలైజ్ అయినప్పుడు అవి సాగీ అవుతాయి. సో, వాటి నుంచి ఆ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఈ ఆయిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలానే లోపలికి తీసుకునే వరనాది కషాయం అని, నవక గుగ్గులు అనేది, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అనేది, బస్తీ క్రియ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఐబీఎస్ అంటే ఇది జనరల్‌గా అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దాన్నే ఐబీఎస్ గురించి అని చెప్తాను. అసలు ఐబీఎస్ అనేది ఏంటంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్. చాలా చాలా పెద్దది. కానీ మనము జనరల్‌గా వినేది ఏంటంటే అసలు దానికన్నా ముందు ఐబీఎస్ అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? దాన్ని గుర్తించడము అండ్ ఎవరికి వస్తుంది? దాని గురించి చికిత్స, వీలైతే దాని ప్రికాషన్స్ గురించి మాట్లాడదాం. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఐబీఎస్ అంటేనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఇదేదో ఒక్క సింప్టమ్ కాదు. కొన్ని రకాలైన సింప్టమ్స్ కలిస్తేనే రకరకాల సింప్టమ్స్ ఉండి శరీరం ఇబ్బంది అయినప్పుడే దాన్నే సిండ్రోమ్ అంటాం. మరి ఇక్కడ పేరులోనే ఉంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే దేనికి ఇరిటేట్ అవుతుంది అనేది తెలీదు. కొన్నిసార్లు కొన్ని ఫుడ్ ఐటెమ్స్ మీరు చూస్తే వాళ్ళు తీసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంది అనుకుంటారు. అదే ఫుడ్ ఐటెమ్ నెక్స్ట్ టైమ్ తీసుకున్నప్పుడు అది ఇరిటేట్ అవ్వచ్చు. సో, దీనివల్ల మనకు తెలీదు. అసలు ఎందుకు ఇరిటేట్ అవుతుంది మన సిస్టమ్ అనేది. అయితే ఇక్కడ ఇరిటబుల్ బౌల్ అంటే ఏంటంటే స్టమక్ అని. బట్ ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఇది ఉదరగత వ్యాధులు. పైత్యానికి సంబంధించింది, కఫానికి సంబంధించింది, వాతం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అసలు ఆహ్, ఏంటి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే, దీని లక్షణాలు చూసుకుంటే మనిషి మోషన్‌కెళ్తాడు. లూజ్ మోషన్స్ లాగా అవుతాయి కొన్నిసార్లు. అదే మనిషికి కొన్నిసార్లు కాన్‌స్టిపేషన్ లాగా కూడా ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి క్లియర్‌గా అవ్వని ఫీలింగ్‌లో ఉంటారు. అంటే మీరు చూస్తే ఎంతటి సోషల్ ఇబ్బంది ఉంటుంటే ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా మళ్ళీ మోషన్ వస్తుందేమో, లేకపోతే మీటింగ్‌కెళ్ళాలి అనుకుంటే మళ్ళీ మోషన్ వస్తుందేమో అని అవాయిడ్ చేయటము. కొన్నిసార్లు చాలా ఆత్మన్యూనత అంటాం. అంటే డిప్రెస్‌గా కూడా ఉండే కేసెస్. ఎందుకంటే ఆ మాట ఎందుకు యూజ్ చేశానంటే, ఇందులో వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఈస్ యాంక్సైటీ న్యూరోసిస్ అంటాం. అంటే ఎవరైతే తెలియకుండానే గాబరా పడ్డము, ఒక ఫోబియా భయం లాంటిది క్రియేట్ చేసుకుంటారో, వాళ్ళల్లో ఈ గట్ అంటాం. అంటే ఈ ఇంటెస్టైన్స్‌లో ఉండాల్సిన ఫ్లోరా, పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ అనేది దెబ్బతింటుంది. వాళ్ళు అది దెబ్బతినడం వల్ల వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుంది. ఆలోచన వల్ల ఇవి ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. సో, అందుకని వీళ్ళకి కౌన్సెలింగ్‌తో పాటు సరైన ఔషధాలు కూడా మనం సజెస్ట్ చేస్తుంటాం. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లక్షణాలు చూసుకుంటే కడుపులో ఒక్కొక్కసారి కొన్ని సౌండ్స్ లాంటివి గుడగుడ అంటాం చూడండి. అలాంటి సౌండ్స్ లాంటివి రావటము, హెవీగా ఉండటము, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండటము, ఎప్పుడూ ఒక భయం లాంటిది ఉంటుంది. అంటే మోషన్ అవుతున్నట్టు ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి అది సరిగ్గా ఫ్రీగా ఎవాక్యుయేట్ అవ్వక మళ్ళీ వెళ్ళాలి అనే ఒక ఫీలింగ్‌లో ఉంటారు. అలానే వెయిట్ లాస్ ఉంటుంది. వీళ్ళలో మెయిన్‌గా ఏంటంటే బాడీలో ఉండాల్సిన నరిష్మెంట్ జరగక అబ్సార్ప్షన్ తగ్గిపోయి వెయిట్ లాస్ కూడా ఉంటుంది. దీనికి కారణం చూసుకుంటే ఎవరైతే జనరల్‌గా టైంకి ఫుడ్ తినరు. అంటే మనం చూసుకుంటే కొన్ని సందర్భాల్లో డాక్టర్ మేము ఇప్పుడు మంచి ఫుడ్డే తీసుకుంటున్నాం, టైమ్‌లీ ఫుడ్డే తీసుకుంటాం అంటారు. బట్ కాకపోతే వాళ్ళ పాస్ట్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఎవరైతే జనరల్‌గా
కొన్ని సందర్భాల్లో బాగా ఆలోచనలతో స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేసుంటారు. టైంకి ఫుడ్ తీసుకోకుండా, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకుండా ఉంటారో, వాళ్ళల్లో లేటర్ స్టేజెస్‌లో ఇవి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు బయటపడుతూ ఉంటుంది. అలానే మెయిన్ కారణంగా చూసుకుంటే దీన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది పిత్తజన్య వ్యాధి అన్నప్పుడు, మన లివర్ అనేది ఎప్పుడైతే బైల్ జ్యూస్ పైత్యరసాన్ని సరిగ్గా రిలీజ్ చేయడంలో ఇబ్బందులవుతాయో, స్టమక్‌లో మనం తీసుకునే ఫుడ్ ఏ ఫుడ్ తీసుకున్నా అది స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్‌కి వెళ్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్ నుంచి అబ్జర్వ్ చేసుకొని చిన్న పేగుల్లో వెళ్ళినప్పుడు పైత్యరసము డైజెస్ట్ చేస్తుంది. ఈ డైజెషన్ ప్రాసెస్ వీళ్ళలో సరిగ్గా లేనప్పుడు ఫుడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అంటే అది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా అక్కడే ఉండిపోవడము, ఆ ఉండిపోయినది ఫర్మెంట్ అవ్వడము, ఫర్మెంట్ అయినప్పుడు అక్కడ ఉండే కణజాలం ఏదైతే సెల్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. అయితే ఐబిఎస్ అనేది ఒక చాలా చిన్న వర్డ్ మాత్రమే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. కానీ దీనికి ఉండే లక్షణాలు చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇంతకుముందు ఫస్టే చెప్పినట్టు కొంతమంది అతిసారం అంటే ఎక్కువ సార్లు లూజ్ మోషన్‌గా పాస్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు జిగటగా కూడా మోషన్ వెళ్ళిన ప్రతిసారి జిగటలాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాన్‌స్టిపేషన్ మోషన్ అసలు అవ్వదు. గ్యాసెస్ ప్రాబ్లమ్ ఉంటుంది. కడుపు నొప్పి ఉంటుంది. అయితే ఇవన్నీ వాళ్ళు వేరే నిజంగానే గ్యాస్ ప్రాబ్లమో ఇంకేదో అనుకుంటారు. బట్ ఇది ఎప్పుడైతే బాడీలో అలా ఉండిపోతుందో, క్రానిక్‌గా తయారవుతుందో, మనిషి దీనివల్ల ఆలోచన పెంచుకోవడము, ఆ ఆలోచన వల్ల మెటబాలిజం తగ్గి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి కూడా దెబ్బతినడం చూస్తుంటాం. మరి వీటికి పరిష్కారం ఏంటి అంటే ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి పరిష్కారము. అంటే ఏదో సింప్టమాటిక్ బేస్డ్ కాకుండా దాన్ని క్లిన్జింగ్ అంటాము. అంటే వీరేచన క్రియ. కొన్ని ఔషధాలని ఘృతపానం చేయించి అవి ప్రతి సెల్‌లో రీచ్ అయ్యేటట్టు ఆ ఔషధాలకు ఆ గుణం ఉంటుంది. ఉన్నప్పుడు వీరేచన ద్రవ్యం ఇచ్చి మొత్తం ఫ్లష్ ఔట్ చేయటము. అలానే మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శిరోధార అని ఈ యాంగ్జైటీ న్యూరోసిస్‌ని తగ్గించుకోవడము. మనకి ఇంకా మీకు దివ్య ఔషధంలాగా అంటే మారేడు ఫలము, మారేడు కాయ అంటాము. బిల్వ ఫలము. దీన్ని తీసుకొచ్చి ఎండలో ఒక వారం రోజులు పెట్టి దాన్ని దంచి ఆ పౌడర్ తీసుకోవటం వల్ల ఇంటెస్టైనల్ ఫ్లోరాని మెయింటైన్ చేస్తూనే ఈ ఇరిటేషన్ ఏదైతే బౌల్స్‌లో ఉంటుందో మన స్టమక్‌లో, ఇంటెస్టైన్స్‌లో వాటిని అరెస్ట్ చేయడంలో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అయితే ఇవే కాకుండా ఆయుర్వేద ఔషధాలు కొంచెం ఓపికగా, ఎందుకంటే వీళ్ళకి ఇది షార్ట్ టర్మ్ థెరపీస్ కాదు. ఒక లాంగ్ రన్ 6-1 ఇయర్ కూడా పడుతుంది. ఈ మెడిసిన్స్ యాంగ్జైటీని ఇవన్నీ తగ్గించుకొని బాడీని మళ్ళీ సమస్థితికి తీసుకురావడానికి చాలా చక్కటి ఔషధాలు. మానసమిత్రవటి అని కానియండి, చిరువిల్వాది వషాయం అని కానీ, అలానే కుమారి ఆసవం అని, ఆరోగ్యవర్ధిని వటి అని, ఇవి ఏంటంటే ఓవరాల్‌గా ప్రతి ఆర్గాన్‌లో ఏవైతే చేంజెస్ జరుగుతాయో ఎస్పెషల్లీ లివర్ అని కానీ, ఇంటెస్టైన్స్‌లో వీటిని నార్మల్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. బట్ ఇవి మీకెంతవరకు హెల్ప్ అవుతుందనేది ఒక డాక్టర్‌తో మీరు ఎప్పుడైతే కన్సల్టేషన్ అవుతారో, మీది ఎగ్జాక్ట్ నాడి మీ తత్వాన్ని బట్టి ఇవి అడ్వైస్ చేస్తుంటాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నా క్లినిక్స్ హైదరాబాద్, కూకట్పల్లిలో కలవచ్చు. ఆర్ ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.